యు ఆర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ రిజి. మేమైతే ఈరోజు గులాబ్ జాములు తయారు చేస్తున్నాము. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి గులాబ్ జామ్ ప్యాకెట్లు. ఇది 145 రూపాయలు ప్యాకెట్. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి. ఇట్లా ఒకటి బోహానాలో వేసుకొని మేము పిండి అయితే 2 ప్యాకెట్లు కట్ చేసుకుని ఇలా వేసుకున్నాక పాలతోనే తడుపుతున్నాను. ఈ పిండి అనేది ఎక్కువ మెత్తగా లేకుంటే గట్టిగా తడుపుకోవద్దు, నార్మల్గా తడుపుకోవాలి. ఎక్కువ మెత్తగా తడుపుకున్న ప్రాబ్లమే, మెత్తగా తడుపుకుంటే చెయ్యికి అంటుకుంటుంది, ఇంకా గట్టిగా తడుపుకుంటే క్రాక్స్ వస్తాయి. అందుకే నార్మల్గా తడుపుకోవాలి. తడుపుకున్నాక హాఫ్ అన్ అవర్ అయినాక మనము రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తడిపి ఒక 10-15 మినిట్స్ అయినా పర్వాలేదు, కొద్దిగా హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు. తడుపుకొని అయితే పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకొని ఇది తడిసినంతసేపు మనము పానకం రెడీ చేసుకోవాలండి. మనము 3 గ్లాసుల చక్కెర లేకుంటే 4 గ్లాసుల చక్కెర, మీకు ఎలా అయితే అలా వీలుంటే, మీకు కొద్దిగా చాలామంది ఏం చేస్తారు, పాకం ఎక్కువ తింటారు కాబట్టి పాకం ఎక్కువ చేసుకోవచ్చు. కొందరికి పాకం వద్దు, నార్మల్గా ఒకటే దగ్గరికి కావాలనుకుంటేనేమో గులాబ్ జాములు తడిసే వరకు చేసుకోవాలంటే నార్మల్గా చేసుకోవచ్చు చక్కెర పానకం. ఆ చక్కెర పానకంలో ఇలాచీలు దంచి వేయాలి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్టా వచ్చిందండి వీడియో, ఏమనుకోకండి. మర్చిపోయినా, నేను ఎలా తీసానో తెలియదు, మా పిల్లలు తీశారు వీడియో. ఇలా పానకం రెడీ అయింది. ఇలా ఇదేమో పానకం అనేది మనము చక్కెర మునిగేంత వరకు వాటర్ పోసుకొని మనము పానకం రెడీ చేసుకోవచ్చండి. ఇది గులాబ్ జాములు నూనెలో గోరువెచ్చని నూనె అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గులాబ్ జాములు అనేది ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా పానకం వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే గులాబ్ జామ్ అనేది మంచిగా మెత్తగా అవుతాయి. లేకుంటే లోపల పిండి అలాగే ఉంటాయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.